బ్రేకింగ్ న్యూస్ వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై తమ వాదనలు వినిపించారు ఇరువైపుల న్యాయవాదులు. బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని, కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని కోరారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. వంశీ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విన్నవించారు వంశీ తరపు న్యాయవాదులు. మరోసారి బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు వినిపించనున్నారు ఇరువైపుల న్యాయవాదులు. ఇవాళ ఈ కేసుపై విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. వంశీ ఉంటున్న బరాక్ మార్చాలని విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు. జైలు సూపరింటెండెంట్ ను కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. అటు కౌంటర్ దాఖలుకు సమయం కోరారు జైలు సూపరింటెండెంట్. ఈ రోజు జైలు సూపరింటెండెంట్ కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు వంశీని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ మరోసారి విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. కస్టడీ మీద కౌంటర్ దాఖలు చేశారు వంశీ తరపు న్యాయవాది. ఇవాళ ఈ కేసుపై విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే వల్లభనేని వంశీ వ్యవహారానికి సంబంధించి కూడా విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో ఈరోజు విచారణ జరగబోతోంది. వంశీకి సంబంధించి మొత్తం 3 పిటిషన్లపై ఈరోజు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుంది. ఒకటి, వంశీ విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు, బ్యారక్ మార్చాలని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం కూడా జైలు సూపరింటెండెంట్ని కౌంటర్ దాఖలు చేయమని ఆదేశాలు జారీ చేసింది. జైలు సూపరింటెండెంట్ ఈరోజు కౌంటర్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఆయన ఈరోజు కనుక కౌంటర్ దాఖలు చేస్తే రేపు బ్యారక్ మార్పు చేర్పులకు సంబంధించి కూడా న్యాయమూర్తి తన తీర్పును వెలువరించే అవకాశం కనిపిస్తుంది. ఇక రెండో దానికి సంబంధించి వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా ఈరోజు విచారణ జరగబోతోంది. ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ ఇప్పటికే ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో అతని చేతనే బలవంతంగా కొట్టి కిడ్నాప్ చేసి చంపుతామని కుటుంబ సభ్యులను బెదిరించి కేసు విత్డ్రా చేయించుకునే విధంగా న్యాయస్థానాన్ని, న్యాయ వ్యవస్థని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆయనకి ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇస్తే గనక కేసులు మొత్తం తారుమారు చేసి సాక్షులను ప్రభావితం చేస్తాడు, ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనల్ని బలంగా వినిపించారు. మరొక వైపు వంశీ తరపు న్యాయవాదులు మాత్రం వంశీ అటువంటి ప్రయత్నాలు చేయలేదు, రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తూ ఉంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఆయనకున్న అనారోగ్య సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఏదైతే మానవతా దృక్పథంతో బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా ఆయన తరపు న్యాయవాదులు ప్రత్యేక ఎస్సీ ఎస్టీ సెల్ న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. ఈ అంశానికి సంబంధించి ఈరోజు సాయంకాలం తన తీర్పును వెలువరించే అవకాశం కనిపిస్తోంది. ఇక మరొక కీలకమైన పరిణామం చూసి ఇప్పటికే వల్లభనేని వంశీకి సంబంధించి సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి ఆయన్ని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి మరొకసారి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా వంశీ తరపు న్యాయవాదులకి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడంతో వారు కూడా శనివారం కౌంటర్ దాఖలు చేశారు. దానిపై ఈరోజు వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీకి సంబంధించి గతంలో 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరితే 3 రోజులు కస్టడీకి ఇచ్చారు. కానీ 3 రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన వల్లభనేని వంశీ తెలియదు, గుర్తులేదు, నాకు తెలియదు అనే సమాధానం తప్ప ఎక్కడా కూడా ఎటువంటి సమాధానాలు చెప్పిన పరిస్థితి కనిపించలేదు. సాక్ష్యాధారాలు, వీడియోలు, ఆడియోలు చూపించి వినిపించినప్పటికీ తన గుర్తులేదు, తనది కాదేమో అనే సమాధానమే చెప్పాడు. ఎక్కడా విచారణకు సహకరించలేదు. మరొకసారి ఆయన్ని కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరుతూ కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్పై కూడా ఈరోజు ధర్మాసనం విచారణ చేపట్టబోతుంది. మొత్తం మీద 3 పిటిషన్లకు సంబంధించి వల్లభనేని కేసు వ్యవహారానికి సంబంధించి ఈరోజు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక సెల్లో విచారణ జరగబోతోంది. ప్రసూన శివ, అయితే బరాక్ మార్చమని కూడా వాళ్ళు పిటిషన్లో దాఖలు చేయడం జరిగింది. బరాక్ మార్చే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఇప్పటికే ఆయన ప్రత్యేక బ్యారక్ కేటాయించారు. అతనికి మిగతా ఖైదీల మాదిరిగా ఖైదీలందరితో పాటు సమానంగా, అంటే మిగిలిన ఖైదీలు ఉన్నట్టు కూడా, అంటే కొంత ఫ్రెండ్లీ వాతావరణం కల్పించాలి, అందరితో మాట్లాడుకునే ఉండాలి. కానీ ఒక్కరినే ఉంచడం మూలంగా అతను కొంచెం మానసిక ఇబ్బందిగా గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో అందరూ కలిసి ఉండేటట్లయితే అంటే ఖైదీలు ఉన్న దాంట్లోకి మార్చాలని చెప్పి ఆయన కోరారు. కానీ విజయవాడ సబ్ జైలుకి సంబంధించి బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఈయన రాజకీయ నాయకుడు కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని ఉద్దేశంతో ప్రత్యేక బ్యారక్ కేటాయించామని చెప్పి కూడా ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు అలాగే జైలు సూపరింటెండెంట్ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ కావాలనే కక్షపూరితంగానే ఆయన్ని ఒక్కడిని చేసి
ఇబ్బందులు పాలు చేసి మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా కాకుండా ఖైదీలను ఒకళ్ళిద్దరు ఖైదీలు ఉన్న బ్యారక్లోకి మార్చాలని చెప్పి కూడా వంశీ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కూడా జిల్లా జైలు సూపరింటెండెంట్ కౌంటర్ దాఖలు చేయమని చెప్పారు. ఆయన ఈరోజు కౌంటర్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆయన కనుక కౌంటర్ దాఖలు చేస్తే ఖచ్చితంగా ఇవాళ కానీ రేపు కానీ దానిపై విచారణ చేపట్టి న్యాయస్థానం తన తీర్పును వెలువరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.